యుసి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. నేను ఎవరిని కేర్ చేయను. నేను నా కోసమే బతుకుతా. నాకు నచ్చినట్టు నేను ఉంటా. నా ఇష్టం. నా సినిమా చూస్తే చూడండి, లేకపోతే గంగలు దూకి చావండి, అది మీ ఇష్టం. ఈ డైలాగులు ఎన్నో ఇన్నట్టు కొడుతుంది కదా. అదేనుల్లా వింత జీవి ఆర్జీవి సారి ఏనోల్లా. అయ్యో గదే సినిమా డైరెక్టరు రామ్ గోపాల్ వర్మ గిట్లనే మాట్లాడతాడు కదా. హోగ నయ్య మాట వినడాట. అంత నా ఇష్టమే మీకేందని అంటాడట. గట్ల రుబాబుండే రామ్ గోపాల్ వర్మకు పోలీసులు సన్మానం చేసే కార్యం పెట్టుకున్నారట. మరి అది ఏ రకమైన సన్మానము, ఎసొంటి సన్మానము? ఆ సన్మానంలో ఏమన్నా కట్నం చదివిస్తురా, ఏమన్నా దావతిస్తురా? ఏది ఓ మలక్క సుందరగారు పారి. వరెవ్వా, ఈ ఫోటో చూస్తుంటే మీకేమనిపిస్తుందో ఒకసారి చెప్పురి. అండ్లేమున్నది, వర్మ సారు సెలబ్రిటీ కాబట్టి పోలీస్ సారు ఫోటో దిగి మురిచిపోతుడు కావచ్చు. లేకుంటే వింత వింత సినిమాలు చేసినందుకు గిన్నిస్ బుక్కోల్లో, లిమ్కా బుక్కోల్లో, థమ్సప్ బుక్కోల్లో అవార్డు ఇచ్చే పేరంటం కావచ్చు అనిపిస్తుందా? ఫస్ట్ ఆ ఫోటో చూసినాక నాకు కూడా గట్లనే అనిపించింది. కానీ కాదట. వర్మ నువ్వు చాలా మంది పాలిట కర్మ, నీ మీద కేసు అయింది, నిన్ను అరెస్ట్ చేసుడే ఉంటది, ఇగో నోటీసులు అని పోలీసారు ఇస్తుండన్నట్టు. కానీ పోలీస్ నోటీసులను కూడా చూడు, రామ్ గోపాల్ వర్మ ఎంత ముద్ద ఖుషిగా తీసుకుంటుండో, ముసి నవ్వుకుంటా ఏదో అవార్డు తీసుకున్నట్టే తీసుకుంటుండు కదా. ఇంతకు ఈ వర్మ సారు మీద కేసు ఎందుకయ్యా అంటే, అప్పట్లో సార్ వారు ఉండక కొన్ని కళాఖండాలు తీసిండు. ఆ కళాఖండాలలో చంద్రబాబు సార్ను, లోకేష్ బాబును, పవన్ సార్ను మస్తు బనాయించిండట. ఇగో అప్పుడు గిట్ల బనాయించినందుకు ఇగో ఇప్పుడు ఈ జీవి మీద కేసు పడ్డది. నిన్ను విచారణ చెయ్యాలే, నువ్వు పోలీస్ టౌన్ కు రావాలని పోలీసార్ నోటీస్ ఇచ్చిండు అన్నట్టు. మరి పోలీస్ టౌన్ కు పోయినాక పోలీసులే వర్మ సార్ని ఎంక్వైరీ చేస్తారా, లేకుంటే పోలీసులనే ఈ వర్మ సార్ ఎంక్వైరీ చేస్తారా? గది చూడవలసి ఉన్నది.